ముందుగా గౌతమ్ నంద ఫస్ట్ లుక్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళిన మీడియా స్నేహితులందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇంతకుముందు చేసిన రచ్చ కానీ బెంగాల్ టైగర్ కానీ ఒక హీరోయిజం తీసుకొని కథ రాయడం జరిగింది. ఆ సినిమాలో కథ రాసేప్పుడు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ కథ రాసేటప్పుడు కథలోనే హీరోయిజం క్రియేట్ చేయడం జరిగింది. ఆ కథ మాకు అంత బూస్టప్నిచ్చింది. సో ఆ కథే అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఒక సాలిడ్ కాంటెంట్ ఉన్నప్పుడు దానికి ఒక సాలిడ్ విజువల్స్ తోడవుతే డెఫినెట్గా టెక్నికల్గా చాలా సుపీరియర్గా ఉంటుందని నమ్మి సౌందరరాజన్ కానీ ప్రొడక్షన్ వైపు నుంచి కానీ నాకు దొరికిన సపోర్ట్తో డెఫినెట్గా చాలా సుపీరియర్గానే సినిమా చేసామని నమ్ముతున్నాను. ఇక హీరో గోపి గారి గురించి, గోపి గారు ఒక మాటలో చెప్పాలంటే ఆయన బంగారం అండి. రైట్ ఫ్రమ్ ద లుక్, మొదటి నుంచి ఆ లుక్ కేర్ తీసుకున్న దగ్గర నుంచి ప్రతి షాట్లో ప్రతి మాటలో నాకు కెమెరామెన్ ఎంత సపోర్ట్ చేశాడో అలాగే గోపి గారు కూడా అంతే సపోర్ట్ చేశారు. అలా సపోర్ట్ చేయడం వల్లనే సినిమాని ఒక స్టాండర్డ్తో తీయగలిగానని అనుకుంటున్నాను. అలాగే గోపి గారికి కానీ నాకు కానీ ఇది డెఫినెట్గా కొంచెం రెస్పెక్ట్ని పెంచే సినిమా అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. అలాగే మా ప్రొడ్యూసర్స్ జనరల్గా కాంబినేషన్ సెట్ అవగానే లెక్కలేసుకొని సినిమా తీయకుండా కథను నమ్మి తప్పకుండా ఈ కథ డెఫినెట్గా పే చేస్తుంది, మనందరికీ మంచి పేరు తెస్తుందని నమ్మి నేను ఏది అడిగినా కాదవకుండా ఇచ్చి సినిమాని బ్రహ్మాండంగా తీయడానికి హెల్ప్ చేశారు. భగవాన్ పుల్లారావు గారికి కూడా నేను అందరి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్స్ క్యాథరిన్, హన్సిక స్టోరీ విన్నప్పటి నుంచి నా పక్కన ఉంటూ నాతో ఉంటూ సపోర్ట్ చేస్తూ అద్భుతంగా వాళ్ళు చేశారు. వాళ్ళ గ్లామర్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. అలాగే టెక్నీషియన్స్ సౌందరరాజన్ బెంగాల్ దగ్గరికి చేశారు, తర్వాత ఇది చేస్తున్నారు. తనతో పాటు తమన్, గౌతమ్ రాజు గారు, రామ్ లక్ష్మణ్ గారు, బ్రహ్మకడలి గారు, ఆల్ ద టెక్నీషియన్స్ వాళ్ళ సపోర్ట్తోనే డెఫినెట్గా ఈ సినిమాను ఖచ్చితంగా ఒక రేంజ్లో తీశానని నమ్ముతున్నాం. ఇది మీ అందరికీ నచ్చుతుందని కూడా నమ్ముతున్నాం. సో త్వరలోనే రిలీజ్ డేట్ని కూడా ప్రకటిస్తాం. జూలైలో రిలీజ్ డేట్ ఉంటుందండి. ఖచ్చితమైన డేట్ ప్రొడ్యూసర్లు ఒక 1 వీక్లో ఆడియో రిలీజ్తో పాటు ప్రకటిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.